ప్రజా గొంతుకకే పట్టం 10 ఏళ్లు మా కోసం కొట్లాడిండు, రిజర్వేషన్లు పాటించకపోతే నిలదీసిండు, ఆపత్కాలంలో అండగా నిలిచిండు. ఏడా నిలిచిండండి ఆపత్కాలంలో అండగా? ఆయన ఫేమస్ అవడం కోసం, ఆయన అక్రమాస్తులను కూడబెట్టుకోవడం కోసం, ఆయన ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రజల్ని బేస్ చేసుకొని, ప్రజల్ని స్టాండ్గా చేసుకొని కేవలం ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కన్నా ఎక్కువగా విమర్శించి ఫేమస్ అయిండు. అంతేనా? అదే కదా. 10 ఏళ్ళు ఎవరి కోసం కొట్లాడిండు వాస్తవంగా చెప్పండి. ఈయన కొట్లాడడం వల్ల ఏమొచ్చింది? ఈయన కొట్లాడడం ద్వారాగా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? అది చెప్పండి ఒకసారి. కొట్లాడి నువ్వేం చేసినావు? కొట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలకి దేని దగ్గర నుంచి విముక్తి తీసుకొచ్చినావు చెప్పు. నువ్వే చెప్పినావు కదా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా మొత్తం బతుకులు మారతాయనుకున్నారు, బంగారు తెలంగాణ మారిపోద్ది అనుకున్నారు. అప్పుడే రేవంత్ రెడ్డి మొత్తం రివర్స్ చేస్తా అనుకున్నారు. ఏముండదు, ప్రజల బతుకులు అట్లనే ఉంటాయి. కానీ మనం ప్రశ్నించేటోళ్ళం ఇంకా ప్రశ్నించుకుంటూ పోతేనే అప్పుడు ప్రభుత్వాలకి బుద్ధి వచ్చి కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇవాళ తీన్మార్ మల్లనేమో 10 ఏళ్ళు మా కోసం కొట్లాడిండు అని చెప్పి ప్రజా గొంతుకలు చెప్పినట్టు చెప్తా ఉన్నాడు కదా. ఇక నిన్న మస్తు చెప్తా ఉన్నాడుగా, నేను చెప్పినావు కదా, నేను ఎక్కడన్నా అక్రమం చేస్తే, అక్రమంగా సంపిస్తే మరి నిన్న భువనగిరి జిల్లాలో తీసుకుపోయి చిలకా ప్రవీణ్ చూపించిండు కదా. జర్నలిస్ట్ చిలకా ప్రవీణ్ ఓ దగ్గర 12 ఎకరాలు, ఓ దగ్గర 15 ఎకరాలు నీకు పిల్లల్నిచ్చినటువంటి మామ పేరు మీదనే నువ్వు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినావు అని చెప్పి చూపించిండు కదా అండి. చూపించింది కదా, దానికి ఏం సమాధానం చెప్తావు మరి? నువ్వు నీ ఆస్తులు పెరగడం కోసం, నీ పదవి కోసం నువ్వు ఏదో చేసుకున్నావు తప్పితే నువ్వు ప్రజల కోసం ఏం చేయలేదు. ప్రజల కోసం నువ్వేం చేయలేదు. నీకు పట్టం కట్టేందుకు ఇక ప్రజల దగ్గర నుంచి వెళ్ళి పట్టభద్రులే నీ గురించి మాట్లాడినట్టు ఇక్కడ మొత్తం రాసుకుంటూ వచ్చిండు. కానీ ఆపత్కాలంలో అండగా నిలిచిండు. ఇప్పుడు నిలవాలి అండగా. ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు నువ్వు అండగా నిలబడాల్సిందే. గద్దె దిగడానికి కేసీఆర్ నేనే కారణం, కాంగ్రెస్ పార్టీ బాజాప్తా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పాల్సింది పోయి మరి ఈడేమో ఇక ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. పైసలు వద్దు, ఆత్మాభిమానమే ముద్దు. తీన్మార్ మల్లనకు సంబంధ వర్గాల మద్దతు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు రసవత్రం. బీఆర్ఎస్ డబ్బును తిరస్కరిస్తున్నటువంటి గ్రాడ్యుయేట్లు, పైసల పాచిక పారక తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ నేతలు. పల్లి బఠాని వ్యాఖ్యలపై పట్టభద్రుల ఆగ్రహం అట. పట్టభద్రుల ఆగ్రహం అనేటటువంటి ఒక వార్త కూడా కనపడుతున్నది. చూడండి, పర్సంటేజ్ వేసుకొని వచ్చిండు. ఈయనకి ఆ 60% వస్తుందట. తర్వాత రాకేష్ రెడ్డికి 21% అట, ప్రేమేందర్ రెడ్డికి 12% అట, అదర్స్కి మొత్తం 7% వస్తుందని చెప్పి ఇక ఈడేదో ఒక ఫేక్ సర్వే ఒకటి వేసుకొని వచ్చిండు. ఫేక్ సర్వే ఒకటి వేసుకొని వచ్చిండు. 60% వస్తుందని చెప్తాను కానీ లేదు, 60% కంటే ఎక్కువగానే నీ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. నువ్వు ఏదైతే ఆ రోజు నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా పోరాడినవో ఆ రోజు కంటే తక్కువ ఓట్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఇవాళ ఉన్నది. తక్కువ అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే నువ్వు ప్రజా గొంతుకగా నిల్చోలేదు. ఒకవేళ నువ్వు గెలిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించలేవని చెప్పి చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా ఆలోచన చేసి ఇవాళ వాళ్ళ ఓట్లు వేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ నువ్వు ప్రశ్నించలేవు. నువ్వు గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేవు, వాళ్ళని అడగలేవు. నీ వల్ల కాని ముచ్చట, నీ వల్ల కాని పని అది జరగని పని. కాబట్టి మళ్ళీ నిరుద్యోగులు ఎట్లున్నారో అట్లే ఉంటారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. కాబట్టి మరి పట్టభద్రులంతా కూడా ఆలోచించి ఇవాళ సాయంత్రం వరకు జరగబోయేటటువంటి ఎన్నికలలో ఉత్సాహంగా వాళ్ళు కూడా పాల్గొంటా ఉన్నారు. ప్రజా గొంతుకే పట్టం కట్టబోతా ఉన్నారని చెప్పి ఇక మొత్తం మాట్లాడుకుంటూ వేసిర్రు. ఇక ఏముండదు, తీన్మార్ మల్లన్నకే మద్దతు, మల్లన్నకు 300 కాపు రైతుల మద్దతు, మల్లన్నకే మా మద్దతు. ఇవాళ వరకు ఇక అందరు మద్దతు ఇచ్చినట్టు, ఇక టీపీటీయు మద్దతు, అన్ని వర్గాలు అన్ని సంఘాలు మద్దతు ఇచ్చినట్టు రాసుకుంటూ వస్తారు. కానీ ఇక అది ఉత్త ముచ్చటే. ఇక ఇదొక స్ట్రాటజీ, ఇదొక గేమ్ చేయాలి. ఇదొక గేమ్ చేయించేసి చూపిస్తే దీన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకుంటారేమని. కానీ అంత తక్కువలేం కాదు నాయన. ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎట్లున్నారంటే చాలా బ్రీఫ్గా ఆలోచించేటటువంటి మైండ్ వాళ్ళకు ఉన్నది.